సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. ముందుగా అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు అయితే తెనాల్లో ఉన్న వన్ ఆఫ్ ది 3 స్టార్ అనొచ్చు. సో 5 స్టార్ అయితే ఉండాలండి తెనాల్లో. గౌతమ్ గ్రాండ్కి అయితే వచ్చాం అనమాట. సౌండ్ బట్టి అర్థమైపోయి ఉంటుంది హోటల్ ఎక్కడ ఉంటుంది అనేది. సో హోటల్ అనేది ఎగ్జాక్ట్గా స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుంది అనమాట. సో ఎవరైనా సరే స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో రావచ్చు. సో అక్కడైతే ఉంటుంది అనమాట. ఇక్కడ మొత్తం డైనింగ్ ఉంటుంది, మీకు ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, ఫుడ్ కూడా ఉంటుంది. మనం అయితే ఫుడ్కి వచ్చాం ప్రజెంట్. లోపల ఇంటీరియర్ చూడొచ్చు, బాగుంది కదా. ఇంతకీ ఖాళీ ఉందో లేదో. జనం అయితే చాలా మంది ఉన్నారు. ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకొద్దాం. అబ్బో ఎంత చిందరవందరగా ఉంది అంటే. సో యాజ్ యూజువల్గా మన లోపలైతే చూపించట్లేదు, బట్ హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటున్నాం. సో బాగానే ఉంది, బట్ మరి అంత గ్రాండ్గా అయితే లేదనమాట. ఎవరైనా తింటా చూస్తామంటే వాళ్ళకి బాగోదు కదా, అందుకని అనమాట. సో చేతులు అయితే బాగా కడుక్కోండి. సో ఒక వార్నింగ్తో అయితే చూపిస్తాను. సో ఎవరైనా తింటా ఉంటే ప్లీజ్ ఈ 10 సెకండ్స్ అయితే స్కిప్ చేసేయండి. సో మనకి హ్యాండ్ డ్రైవర్తో పాటు లోపలైతే ఇలా ఉందన్నమాట. సో అది తింటా ఉంటే 10 సెకండ్స్ స్కిప్ చేశారు అనుకుంటున్నా. సో మళ్ళీ పట్టుకున్నాను వీటిని, ఇంకోసారి కడిగేస్తాను, అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు అత్యంత పెద్ద పార్ట్ టేబుల్ ఎత్తుకోవాలి. ఓకే, ఒక టేబుల్ అయితే దొరికింది మన కోసం అన్నట్టుగా. ఇదన్నమాట మన టేబుల్ ఈరోజుకి. సో యాంగిల్ మళ్ళీ చూద్దాం, ప్రజెంట్ ఇలా సెట్ చేద్దాం. సో కొంచెం ఫ్రీగా పెడదాం, టేబుల్ కనపట్లేదు కదా. ఓకే, మనం సెంటర్లో పెట్టుకొని కొంచెం వేపుదాం. ఓకే, ఈ యాంగిల్ బాగుంది అనుకుంటున్నాను నేను. బాగుందా? సో మీరు చెప్పండి యాంగిల్ ఎలా సెట్ చేద్దాం అనేది. సెంటర్లో లేము, సెంటరు ఇక్కడ ఎగ్జాక్ట్గా సెంటర్ అనమాట. అప్పుడు ఓకే, సెటిల్ అయితే అయిపోయాం. బట్
ఇది మరి చిన్నగా ఉంది. ఏ యాంగిల్ వద్దు ఈరోజుకి, ఏ రోజు ఈ యాంగిల్ చూద్దాం ఎలా ఉందో. సెంటర్లో పెట్టుకొని ఓకే. ఈ యాంగిల్ ఎలా ఉందో చెప్పండి, లేకపోతే దీనికంటూ సపరేట్ ఏదో ట్రైపాడ్ కొన్నాం. ఇది బాగా హైట్ అయిపోయింది అనుకుంటున్నా, చూద్దాం. ప్రజెంట్ అయితే లాస్ట్ వీడియోలో మిస్ అయ్యి కొన్ని అయితే చెప్పాయి కదా. మెను సండే వస్తే నాన్ వెజ్ అమ్మ, వెజ్ ఎందుకు మనకి. మళ్ళీ బిర్యానీ తిందామా లేకపోతే ఏదైనా తిందామని ఆలోచిస్తున్నా. ప్రజెంట్ టైం అయితే ఆల్మోస్ట్ మనకి 2:25 అవుతుందన్నమాట. సో నేను జనరల్గా చికెనే తింటాను, మిగతా ఏం పడవ అనమాట. అందుకని ఏం చెప్దామని ఆలోచిస్తాం. 5 ప్లస్ నా పర్సనాలిటీ ఏమో భారీగా ఉంటుంది, తినేదేమో తక్కువ ఉంటుంది. బిర్యానీ చెప్దాం. ఇంకేం చెప్తాం, బిర్యానీ చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఏం ఫేమస్ ఉందో అదే తిందాం. లంచ్ టైంకి వస్తున్నా కదా ప్రతిసారి, ఈసారి నుంచి బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కూడా పెడదాం. నేను రోజు లంచ్ టైంకి వస్తున్నాను, ఇద్దాం. ఈసారి నుంచి కొత్తగా డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం. సో గౌతమ్లో ఇందాక చెప్పినట్టుగా మొత్తం అయితే పైన మీకు రూమ్స్ ఉంటాయి, ఇంకా ఫంక్షన్ హాల్ ఉంటుంది, అండ్ కిందకు వచ్చేసరికి ఇదేమో రెస్టారెంట్. దీని కిందేమో వెజ్ సెక్షన్ ఉంటుంది, ఇది నాన్ వెజ్ సెక్షన్. దీని కింద వెజ్ సెక్షన్ ఉంటుంది, చూపిస్తానండి. పార్కింగ్ సెల్లార్ నుంచి వెళ్ళాలన్నమాట. సో బిర్యానీస్లో స్పెషల్ ఏమండి? మటన్ దమ్ బిర్యానీ, చికెన్లో చెప్పండి. హోరా ప్యాజ్ ముర్గ్ బిర్యానీ, అక్బరీ చికెన్ బిర్యానీ, సుప్రీం చికెన్ బిర్యానీ. మళ్ళీ చెప్పా. హోరా ప్యాజ్ ముర్గ్ బిర్యానీ, సుప్రీం చికెన్ బిర్యానీ. ఇందులో ఏం తీసుకోమంటే ఒకటి చెప్పండి. అక్బరీ ట్రై. మీకు స్పైసీ కావాలి, మీడియం స్పైసీ, లెస్ స్పైసీ? మీడియం స్పైసీ. మీడియం కదా. మొయిస్టర్ మటన్ బిర్యానీ, మటన్ తీసుకుంటాం. చికెన్ కదా. అక్బరీ ట్రై చేయండి సార్. వాటర్ బుల్ కావాలండి. వాటర్ బుల్ ఒకటి, మనం ఏ బిర్యానీ ఒకటి, అక్బరీ చికెన్ బిర్యానీ ఒకటి. ఆకుకూరి. థ్యాంక్ యూ. రకరకాల పేరు చెప్పి పంపడతారు బస్, కానీ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. ఇంతకీ ఇక్కడ ఉందా? అక్బరీ అన్నాడు. ఓ షర్ట్ అదే అర్థం కావా. చూద్దాం ఎలా వస్తుందో. మెల్లగా మిగతా కూడా అలవాటు చేసుకుంటా. ప్రజెంట్ చికెన్తోనే వెళ్దాం, అప్సెట్ చేసుకోవడం ఇష్టం లేదు. ప్రశాంతంగా వచ్చాం, తిందాం, వెళ్దాం. అండ్ ఇటుపక్కేమో బార్ ఉంటుంది అనమాట. దీనికి 2 సెక్షన్లు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. రైట్ సైడ్ ఏమో బార్ సపరేట్గా ఉంటుంది, అలాగే పార్కింగ్ కూడా ఉంటుంది అనమాట. సో మొత్తం ఒక మీకు 3 స్టార్ హోటల్లో కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. అండ్ ఇకపోతే ఇంతకుముందు ఇది ఆరెంజ్గా ఉండేది. సో ఇది ఆరెంజ్ గౌతమ్ ఒకటేనా కాదా నాకు ఇంకా ఐడియా లేదు, కానీ కాకపోతే ఆరెంజ్ ఉన్నప్పుడు అయితే భలే ఉండేది. ఇంత పెద్దది కాదు సెట్టింగ్ అస్సలకి. ఇటుపక్కేమో బిల్డింగ్ ఉంటుంది, ఇటుపక్క ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేశారండి. ఈ పక్కన సైడ్ ఏమో కంప్లీట్గా లాన్ ఉంటుంది అనమాట. ఆ లాన్లో ఏంటంటే హట్స్ వేసి ఆ హట్ లోపల సర్వ్ చేసేవాళ్ళు. సో భలే ఉండేది అది మట్టుకు. ఎక్కువగా ఇప్పుడు మనం ఉన్న సెక్షన్ వచ్చేసరికి గౌతమ్ గ్రాండ్ సెక్షన్ కదా, ఇది ఈ లైన్లో ఉంటుంది. సో ఇది మనకి రైల్వే స్టేషన్ అనుకోండి. ఈ రైల్వే స్టేషన్కి అనుకున్న రోడ్డు ఉంటుంది అనమాట. కూలింగ్ లేదు,
సో ఇది మనకి రైల్వే స్టేషన్, ఇది రోడ్ అనమాట. ఇప్పుడు మనకి గౌతమ్ ఎక్కడ ఉందంటే దీనికి ఆపోజిట్ కొంచెం ఫ్రంట్లో ఇక్కడ మొత్తం 3 థియేటర్స్ ఉంటాయి వరుసగా అనమాట. తెనాలికి మీరు రైల్వే స్టేషన్ నుంచి వచ్చినా సరే ఆల్మోస్ట్ 3 థియేటర్స్లో మూవీస్ చూడొచ్చు. సో ఇప్పటికి రన్ అవుతూనే ఉన్నాయి మంచి థియేటర్స్ అనమాట. సో అక్కడికి వెళ్ళి మీరు ఏమంటాం సినిమా చూసి వచ్చి ఇక్కడ డిన్నర్ ప్లాన్ చేసుకోవచ్చు. సో 6:30 షోకి వెళ్ళాం అనుకో 9:30 ఆ టైంలో ఇక్కడ డిన్నర్ ప్లాన్ చేసుకోవచ్చు. అదే కనుక మధ్యాహ్నం వెళ్ళాం అనుకో 12:30కి ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ లంచ్ చేసేసేసి అప్పుడు 2:30 షోకి మనం సినిమాకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ప్రతిదీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఇప్పటికీ కూడా కాకపోతే అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఉండేది చూసారా, ఆ ఎక్స్పీరియన్స్ బాగుండేది అనమాట. సో నాకు తెలిసినంత వరకు దాన్ని కూల్ చేసి దీన్ని అయితే రీమోడల్ చేశారు. సో ఇది చాలా బాగుంటుంది. మీకు ఎవరైనా సరే తెనాల్లో కంప్లీట్గా కొంచెం రిచ్గా చాలా లగ్జరియస్గా ఒక హోటల్లో దిగాలనుకుంటే ఇక్కడ దిగొచ్చు అనమాట మీరు. సో రూమ్స్ ఎలా ఉంటాయి అంటే ఒక తెనాల్లో ఒక 5 స్టార్ రెస్టారెంట్లో ఎలా ఉంటుంది అనుకుంటే అలా ఉంటాయి అనమాట రూమ్స్ అనేవి. మనకి గ్లాస్ వద్దు. సో నేనైతే ఉండలేదు, మాకు ఇల్లు ఉంది కాబట్టి. బట్ ఒకసారి చూస్తూ ఉంటాం కదా, అప్పుడు చూసాం అనమాట. బాగుంటుంది జనరల్గానే. ఇక్కడ నేను ఫంక్షన్కి అయితే వచ్చాను. ఫంక్షన్ హాల్ అయితే చాలా బాగుంటుంది. సో మేజర్గా తెనాల్లో జరిగేవి కొంచెం పెద్దవి అయితే ఇక్కడే జరుగుతాయి అన్నమాట. సో యాక్టర్స్ కూడా చాలామంది వస్తారు ఇక్కడికి తెనాలి వచ్చినప్పుడు. లాస్ట్ టైం అయితే నాగబాబు గారు వచ్చారనుకుంటా లాస్ట్ టైం, నాకు గుర్తున్నంత వరకు అయితే. సో ఎప్పుడో 2-3 years బ్యాక్ ఏమో గుర్తులేదు. బట్ చాలా మీకు మంచిగా డీసెంట్గా ఉంటుంది. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. చాలా బాగుంటుంది అనమాట రెస్టారెంట్, నీట్గా ఉంటుంది. ఇక్కడ ఎన్నో బర్త్డే పార్టీలకు వచ్చాను. కాకపోతే మా బ్యాచ్ అంతా వెజ్ బ్యాచ్ అనమాట, జైన్స్ మా ఫ్రెండ్స్ అందరూ. అందుకని ఎక్కువ ఇది నాన్ వెజ్ వెజ్ మిక్స్ కదా, అందుకని చెప్పి వచ్చేవాళ్ళు కాదనమాట. కాకపోతే కొంతమంది ఉంటారు కదా బ్యాచ్లో, వాళ్ళు నాన్ వెజ్ పార్టీ ఇచ్చినప్పుడు ఇక్కడే మెజారిటీగా ఇచ్చేవాళ్ళు. సో మిర్చి తర్వాత మిర్చి ఏంటంటే మీకు టేస్ట్ చెప్పాను కదా, షేర్వా ఒకటి ఉండిద్ది. ఆ షేర్వా కోసం వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే మీకు కొంచెం లగ్జరియస్గా ఒక 5 స్టార్ హోటల్లో ట్రీట్ చేసే విధంగా మేము ట్రీట్ చేసి ఫుడ్ సర్వ్ చేయాలనుకుంటే అక్కడ బాగుంటుంది. బట్ తెనాల్లో మీకు 5 స్టార్ లెవెల్ కావాలనుకుంటే ఇక్కడే, వేరే ఆప్షన్ కూడా లేదు. కొంచెం ఫ్రీగా కూర్చుందాం. సో మనం చెప్పిన లాస్ట్ వీడియోకి ఈరోజుకి చేంజెస్ ఏంటంటే, మనం గత 2 వీడియోస్గా అడ్రస్ అయితే చెప్పలేదు. అందుకని ఈరోజు అడ్రస్ నుంచే మొదలుపెట్టా స్టార్టింగ్. అండ్ ఇంకేం చెప్పారంటే, ఈరోజు ఫోన్ ఇప్పటివరకు తెరవలేదు కదా, ఫోన్ చూస్తే తినకండి బ్రో అని చెప్పారు. అందుకని చెప్పి ఫోన్ అయితే వాడట్లేదు అనమాట. అంటే మామూలు నా ఫ్రెండ్సే చెప్పారులేండి. సో మనకి ఇంకా ఈరోజుకి మన ఈరోజు పొద్దున్న వీడియోలో మామూలుగా మిర్చి వీడియో వచ్చింది. ఒకవేళ ఎవరైనా చూడకపోయింటే చూడండి, లాస్ట్ వీక్ వీడియో అనమాట ఇది. సో ఆ వీడియోలో చెప్పారు, నేను ఫోన్ చూస్తే తిన్నాను, అది బాగోలేదని అన్నారని. సో అందుకే ఈరోజు కొంచెం కంఫర్టబుల్గా కూర్చొని చేస్తున్నాను అనమాట. సో జనరల్గా నేను హోటల్కి వస్తే అలా తింటాను, అలా తిను బ్రో అని చెప్పారు. పెట్టింది ఆ విధంగా కదా, మనం కంటిన్యూస్ ఫార్మాట్లో అంత రియలిస్టిక్గా ఉంటే అంత రియలిస్టిక్గా చూపించడానికే పెట్టాము. అందుకని చెప్పి కొంచెం ఆర్టిఫిషియల్గా ఉందని చెప్పారనమాట. 71 వ్యూస్ అయితే వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మిగతా వాళ్ళు ఇప్పుడు కనుక చూస్తూ ఉంటే 70 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు. సో టోటల్గా 71 వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. కనపడకపోయి ఉండొచ్చు, బట్ 7 days అవుతుంది. సో రోజుకి 10 మంది చెప్పని చూశారు, పర్లేదు. నేను ఇది అంత గ్రాండ్ లెవెల్లో హిట్ అవ్వాలని కాదు కానీ, బట్ చేయాలి ఏదో ఒకటి అన్నట్టుగా చేస్తున్నాను అనమాట ఇది. సో మంచి ఫుడ్ స్పాట్స్ అన్నీ ఎతికి
మన ఎక్స్పీరియన్స్, లైవ్ ఎక్స్పీరియన్స్ చూపించాలనే ఈ ఛానల్ యొక్క ఉద్దేశం. సో నాకు తెలుగు వచ్చి కానీ మరి అంత పర్ఫెక్ట్గా రాదు, కొంచెంగా బ్రేక్స్ వస్తాయి అన్నమాట. కంటిన్యూస్ ఫార్మాట్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, తప్పదు. రీటేక్ ఉండవు కాబట్టి ఇదే ఒరిజినల్గా ఇలాగే ఉంటాను అనమాట నేను. మీరు నన్ను లైవ్లో కలిసినా సరే ఇలాగే ఉంటాను నేను. ఇంతకీ వాయిస్ క్లారిటీగా వస్తుందో రావట్లేదు. వేరే మైక్ కనెక్ట్ అయిందా? ఏమైంది అసలు? మైక్ కనెక్ట్ అయిందో లేదో అర్థం అవ్వట్లేదు. షెట్. వాయిస్ లెవెల్స్ అయితే పీక్ అవుతున్నాయి, బట్ అర్థం అవట్లా. మొన్న కింద పడింది అనమాట ఇది, అందుకని అప్పటి నుంచి ఇలా జరుగుతుంది. భలే ఫిట్టింగ్ పెట్టింది, ఇప్పుడేమో ఇది ఆపడానికి లేదు. అండ్ సో చూద్దాం, అంతా బాగా జరగాలని కోరుకుంటున్నా. మంచిగా వ్లాగ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఏ పని చేయవు. మనం ఏం చేయొద్దు అనుకుంటాం చూసారా, అప్పుడు మట్టుకు అన్నీ బాగా కనపడతాయి. ఇవే వ్లాగర్స్ కష్టాలు బ్రో. బట్ ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటాం మనం, అందులో ఇది కూడా ఒకటి. లైట్గా గుండె ఆగి అలా కొట్టుకుంటుంది, ఎందుకంటే ఇప్పుడు సరిగ్గా వస్తుందా లేదనే డౌట్. సో జనరల్గా నేను మెజారిటీ టైమ్స్ ఒక్కడనే వస్తాను. ఇంతకుముందు ఇలాగా లాస్ట్ వీడియోలో అయితే ఎగ్జాక్ట్గా నేను ఏం చేస్తాను అదే చూపించాను అనమాట. నేను కెమెరా లేనప్పుడు, అంటే మన వ్లాగ్ స్టార్ట్ చేయకముందు వచ్చేవాడిని, ఆర్డర్ చెప్తాను, ఏదో ఒక సినిమా పెట్టుకుంటాను, అది వచ్చిందో తినడం, సినిమా చూస్తా తినేయడం, అంతే, బిల్లు కట్టి వెళ్ళిపోవడం అనమాట. ఇది ఇంతకుముందు ఉండే రెగ్యులర్ రొటీన్గా. సో మనం మిర్చి పొద్దున్న చెప్పాను కదా, మిర్చి రెస్టారెంట్లో తీసిన వీడియో ఎగ్జాక్ట్గా అదే తీసి పెట్టాను అనమాట. బట్ కొంతమందికి అది ఏమంటాం, మాతో మాట్లాడు బ్రో, నువ్వు మొత్తం ఇదే ఉన్నావు అని చెప్పి అంటున్నారనమాట. సో అందుకనే అది తీసేసా. ఇకపోతే అది తీసేసిన వలన ఏం చేయాలో అర్థం అట్లా. సో మెల్లమెల్లగా ఇప్పుడు మనకి మీరు అన్న కామెంట్స్ చేస్తే దాన్ని బట్టి నేను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటా. అంటే మీరు అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, దానికైనా రిప్లై ఇస్తా, ఏదో కాన్వర్జేషన్ నడపచ్చు. బట్ ఊరికి ఇలా కూర్చొని ఉండాలంటే బోరు కొడుతుంది, నిజంగా బోరు కొడుతుంది. ఫుడ్ వచ్చింది అనుకో, కనీసం ఫుడ్ ఆస్వాదిస్తా తిన్నమైనా జరుగుతుంది కదా ప్రాసెస్ అనేది. సో ఇక్కడ అది కూడా జరగట్లేదు అనమాట, అందుకని కొంచెం బోరు కొడుతుంది. ప్లస్ గత లాస్ట్ 3 వీడియోస్గా నేను తీసినప్పుడు, లాస్ట్ 3 వీడియోస్ తీసినప్పుడు ఎవరు లేరు, అంటే నేనే ఫస్ట్ కస్టమర్ అన్నట్టుగా ఉండేదన్నమాట. ఈరోజు మొత్తం ఆల్మోస్ట్ నిండిపోయి ఉంది. అంటే ఇలా ఉండడం మంచిదే కాదన్నట్లు, బట్ ప్రతి ఒక్కరు మన వంక చూస్తూ ఉంటారు వీడు. అది అంటే మాట్లాడుతూ ఉన్నవాడు కెమెరానే చూస్తాం కాబట్టి ఏం ఉండదు, సైలెంట్గా కూర్చొని ఉండే టైం ఉంటుంది కదా. ఆ టైంకి అప్పుడు అంటే మనోడు మెనూ తీసుకోవడానికి వెళ్ళాడు, కదిలిపోతే పడిపోతే భయం వేస్తుంది కదా, అందుకని ముందుకు వచ్చా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా నన్ను అడగాలనుకున్నా కింద కామెంట్ చేయండి. సో కొంచెం కాన్వర్జేషన్ చేద్దాం.
అండ్ ఇంకా అప్డేట్స్ చెప్తా, ఏం చెప్పకుండా మీకైనా బోర్ కొట్టేది కదా. ఈ వీక్ అప్డేట్స్ వచ్చేస్తలోకి ఈ వీక్ మనం వాట్స్ ఇన్సైడ్ ఎక్స్పెరిమెంట్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాం. సో ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కొంచెం కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో మీకు అఫీషియల్ పేజ్ లింక్ అయితే ఉంటుంది అనమాట, ఛానల్ లింక్. దాన్ని నొక్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ అయితే వస్తాయి. సో గత 9 months కూడా కాదు, గత లాస్ట్ 11 monthsగా ఇచ్చిన టైం అనేది వేస్ట్ చేస్తాను నేను. మనకి టైం ఇచ్చినప్పుడు దాని వాల్యూ తెలియదు, టైం వెళ్ళిపోయిన తర్వాత దాని వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడేమో ఎప్పుడెప్పుడు అడుగుతారని చెప్పి భయం వేస్తా అలా కూర్చొని ఉన్నా. ఎందుకంటే లాస్ట్ 11 monthsగా ఏం చేయలేదు, చేసా కానీ చెప్పుకోదగ్గట్టుగా ఏం చేయలేదు. అందుకని ఇంకా ఇంట్లో అయితే అడగల, బట్ అడిగినప్పుడు చెప్పాలి ఏదో ఒకటి. కాకపోతే ఇప్పుడైతే చెప్పడానికి దొరికింది. ఈ 1 month ఫుల్ డెడికేషన్తో డిటర్మినేషన్తో కష్టపడదాం. సో అందుకనే ఏదైతే అదైనా స్టార్ట్ చేస్తా. సో నా ఇన్స్టాగ్రామ్ కానీ మిగతా అన్ని ఫాలో అవ్వండి, అక్కడ మీకు తెలుస్తాయి. ఒక 2 minutes తర్వాత రండి. సో అఫీషియల్ పేజ్లో మీకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అండ్ అన్నీ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి, అక్కడి నుంచి అయితే ఫాలో అవ్వండి. స్నాప్ ముఖ్యం అబ్బా. మెల్లగా అన్నీ యాక్టివ్ చేద్దాం. ఒక్క నిమిషం. సో పోస్ట్ అయితే అయిపోయింది. సో నేను ఎక్కడెక్కడ ఉన్నానో ఇన్స్టెంట్గా తెలుసుకోవాలనుకుంటే కింద అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్, ఫేస్బుక్ హ్యాండిల్స్ అన్నీ కింద ఉంటాయి అన్నమాట, వాటిని అయితే ఫాలో అవ్వండి. బ్రో సరే, క్వాంటిటీ అయితే అదిరిపోయింది. మనం మేనేజ్ చేయగలం లేదో తెలియదు కానీ ఒక రేంజ్లో అయితే ఉంది క్వాంటిటీ. ఫస్ట్ పీసెస్ అన్నీ వేసేస్తాయి, తర్వాత ఇదమ్మా మన లంచ్ ఈరోజు. నాకు తెలిసి ఈరోజు డిన్నర్ కూడా చేయక్కర్లేదు అనుకుంటా ఇంకా. ఓకే, లెట్స్ ఎంజాయ్ అవర్ మీల్. థ్యాంక్ యూ. ఇక్కడ షేర్వా తిని చాలా రోజులైంది, చూద్దాం ఎలా ఉందో. ఓకే, సో ఫస్ట్ బైట్. దీని మీద అల్యూమినియం ఎందుకు వేసి ఇచ్చాడో నాకు ఇప్పటికీ అర్థం కదా, తినచ్చో లేదు. అర్థం కాలే. అవసరం మనవాడు తెల్లవాడు కాదనుకుంటా, నాకన్నా ఎక్కువ మింగేస్తున్నాడు వర్డ్స్ అన్నీ. బాగుంది. కాకపోతే ఏమంటాం, ఫుల్ జీడిపప్పు ఉంటుంది కదా, జీడిపప్పు మొత్తం పేస్ట్ చేసేసి చాలా థిక్ పేస్ట్ చేసి ఆ పేస్ట్తో కూర చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట గ్రేవీ అయితే. మరి నాకైతే పర్సనల్గా అలా అనిపిస్తుంది. పీస్ అయితే బాగుంది,
చాలా మెత్తగా అయిపోయింది. ఫుడ్ అయితే బాగుంది. అరబిక్ బిర్యానీ ఎవరైనా వస్తే ట్రై చేయండి. మీడియం స్పైసీగా బాగుంది. మరీ స్వీట్గా లేదు, మరీ కారంగా లేదు. నేను 2 స్పైసీ తినే మహానుభావుని అయితే కాదనమాట. మసాలా తింటా కానీ కారం తింటాను నేను. అదేందో రైస్ కూడా బాగుంది. బేసిక్గా ఉందన్నమాట. మరి ఓవర్గా మసాలా ఇంకిపోయినట్టుగా లేదు, అలాగని చెప్పి తక్కువగా అయితే లేదు. బాగుంది. కొన్ని చోట్ల ఏంటంటే మసాలా మొత్తం రైస్ లోపలికి దిగిపోయింది అనమాట. అది ఎందుకో నాకు నచ్చదు. కొంతమంది నచ్చచ్చు, నాకైతే అలా నచ్చదు. ఈరోజు సాయంత్రం కుదిరితే వెజ్ రెస్టారెంట్కి వెళ్దాం. సో మీకు వెజ్ రెస్టారెంట్ కూడా చూపిస్తాను. ఫ్రేమ్లో పడుతుంది అది. వేస్ట్ పక్కన పెట్టేద్దామని అలా పెడుతున్నా. వేస్ట్ అనమాట అది. సో చూసే వాళ్ళకి కొంచెం బాగోదు కదా. బాదం పిస్తా ఇది. పిస్తా సార్ ఇందులో. బిల్ ఎంత అయిద్దో తెలియదు కానీ అంటే నాకు ఒక ఐడియా ఉంది. లాస్ట్ వరకు మిమ్మల్ని ఊరించాలిగా, ఏదో పాయింట్ ఉండదు మీకు కూడా, అందుకని చెప్పట్లా నేను. మీకు లైటింగ్ సరిపోయిందని అనుకుంటున్నా. సో ఇండోర్ లైటింగ్ కదా, మనం దీనికన్నా ఇంకేం చేయలేం. మెనూ వచ్చి నేను ఆర్డర్ తీసుకుంటా తొందరగా. పీస్ అయితే వేడిగా బాగుంది. మీకు ఇంకా తెనాల్లో ఏమేమి చూడాలో చెప్పండి. సో ప్రజెంట్ మనం తెనాలిలో చేస్తున్నాం కదా, తర్వాత బయటికి కూడా వెళ్దాం. కానీ బట్ ఫస్ట్ తెనాలి సరౌండింగ్స్ చూపిస్తాం మీకు.
ఇవన్నీ నేను ఎప్పటి నుంచి వెళ్తూనే ఉన్నాయి కాబట్టి నాకు అంత స్పెషల్గా అనిపించడం మీకు నా ముఖంలో తెలిసిపోతూ ఉంటుంది. కాకపోతే కొత్త ఆటలకు వెళ్ళిన మటుకు ఖచ్చితంగా మీకు ముఖంలో తెలిసిపోద్ది అనమాట. మొత్తం బెస్ట్ చూపిస్తున్నాను అనుకోబాకండి, ఎందుకంటే ఇక్కడ నాకు బెస్ట్ తెలుసు కాబట్టి నాకు బెస్ట్ మట్టుగా చూపిస్తున్నా. బయటికి వెళ్ళినప్పుడు మనకు అది బెస్ట్ లేదో తెలియదు కాబట్టి మనమైతే అది అప్పుడు అసలైన అడ్వెంచర్ అనేది స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే మీకు తెనాల్లో ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆయన ప్రెసిడెంట్ దగ్గర వరకు వెళ్ళారనమాట. అది కూడా ఒక పానీపూరి అతను. సో అంకుల్ని అడుగుతాను బాబాయ్ని తెస్తా అంటే అది కూడా చూపిస్తాం మీకు. ఆయన మాటల్లో ప్రెసిడెంట్ అనుభవాలు ఎలా ఉన్నాయో చూద్దరు కానీ మీరు. బాబాయ్ ఒప్పుకోవాలి ఫస్ట్. బాబాయ్ వస్తా అంటే తీసుకెళ్తాం మిమ్మల్ని. చేస్తాం. ఈరోజు ఇంకో విషయం తెలుసుకున్నా, కంటిన్యూస్ వ్లాగ్ చేస్తున్నప్పుడు మనం ఫోన్ అయితే ఆఫ్ చేయాలి. నేను జనరల్గా వ్లాగ్ చేసినప్పుడు కూడా ఫోన్ ఆఫ్ చేయను. సో ఇంపార్టెంట్ కాల్స్ ఉంటాయి కదా, సారీ వీడికి కూడా ఇంపార్టెంటే, బట్ మరి అంత అర్జెంటుగా. బాదం పప్పు అన్న, ఇది ఎంత గట్టిగా ఉందండి. పిస్తా ఉంది, బాదం ఉంది, రెండు ఉన్నాయి ఇందులో. ఈ అల్యూమినియం తినొచ్చా లేదా నాకు కింద కామెంట్ చేయండి. నేను తినట్లా, కానీ డౌట్ వచ్చి అడుగుతున్నా. ఇది ఒక్కటి విషయమే నాకు దీని మీద నచ్చలా, మిగతా అంతా బాగుంది. కానీ ఈ అల్యూమినియం వేరు చేస్తున్నప్పుడు బాగా, ఇది అల్యూమినియం కూడా కాదనుకోండి, దీన్ని ఏదో అంటారు.
నాకు తెలిసి నేను రేపు నుంచి బిర్యానీ చెప్పుకోకుండా ఉండడం మంచిది అనుకుంటా. నేను న్యాయం చేయలేకపోతున్నా. లాస్ట్ వీడియో కూడా ఇంట్లో పార్సల్ తీసుకెళ్ళి సాయంత్రం తిన్నాను అన్నమాట నేను. ఇంతకుముందు తినేసేవాడిని, బట్ మనం డైట్ మొదలుపెట్టాం అనమాట. సో అందుకే మీకు సండే ఎందుకంటే మండే టు సాటర్డే నేను డైట్ చేస్తాను, సండే చీట్ డే అనమాట. ఆ సండే బ్లాగ్స్ మీకు వస్తాయి మామూలుగా, తప్పగానే కాదు, మీరు కూడా అలాగే పెట్టుకోండి. సండే తినండి, మిగిలిన వారం మొత్తం డైట్ అయితే పాటించండి. సండే ఒక రివార్డ్ లాగా అనమాట. ఆ రివార్డ్ వచ్చినప్పుడు మీకు నచ్చినవి తినచ్చు. ఈ బాదం పప్పులు పిస్తా పప్పుల వల్ల అది ముడుచో లేకపోతే బాదం పప్పు అర్థం అవ్వట్లేదు, అలా ఉందన్నమాట. పీసెస్ వేయండి, రైస్ వద్దు. పీస్ ఓన్లీ పీస్. తోడాలి రైస్, బస్ స్టాప్. ఒకటైతే ఏం చెప్తాం, అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ మిర్చికి దీనికి. మనోడు క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఇచ్చాడు. ఇది ఈజీగా ముగ్గురికే సరిపోయింది, చెప్తున్నా కదా. నాకు తెలిసిపోతుంది, అందుకే రైస్ వేపించుకోవాలా నేను. తినేయగలను కాన్ఫిడెన్స్ చెప్పాను, బట్ కష్టం అమ్మా. సో ఈసారి నుంచి నా బాడీ పరంగా చెప్తాను, మారుద్దాం మెల్లగా అని ట్రై చేద్దాం.
గ్రేవీ అయితే చాలా ఎక్కువ వచ్చింది. సో రైస్ తినకుండా పీస్ ఎందుకు తింటున్నా అంటే పీస్ అయితే తొందరగా పాడైపోతాయి, రైస్ అంత తొందరగా పాడదు అనమాట. అందుకని రైస్ తక్కువ వేయించా. ఇప్పుడు అది కూడా అనవసరంగా వేయించా అనిపిస్తుంది. బిర్యానీ బాగుంది. పార్సల్ నెక్స్ట్ టైం అయితే బిర్యానీ చెప్పండి. నేను ఇంకా ఒకరి వల్ల అవ్వట్లా. ఈరోజు ఇంకా హెవీగా ఉంది, ఎందుకంటే ఈరోజు నుంచి ఈ వీక్ మొత్తం రైస్ కొంచెం కట్ డౌన్ చేస్తాం అనమాట. మధ్యాహ్నం కూడా ఓన్లీ గ్రిల్ చికెన్ తింటున్నాను నేను, 250 grams. అంటే అలా సలాడ్తో పాటు తింటున్నా. సో అందుకని కడుపు చాలా స్ట్రింక్ అయిపోయింది అనమాట. ఎక్కట్లా సారీ రైస్ వేస్ట్ చేసినందుకు. ఇంకైతే ఏం చేయలేం అనమాట. ఈ గ్రేవీ ఇంకా ఈ రైస్ కదా సమాప్తం. ఎలాగో ఈ పీస్ ఎక్కిచ్చేస్తే చాలు.
పిస్తా జీడిపప్పు బాదం పప్పులు అయితే మామూలుగా కాదు, దంచి కొట్టాడు ఇందులో. మీకు ఇంచుకే తగులుతున్నాయి. నేను చెప్పను నీకు. ఇది సేల్ చేయలేదు నిజంగా, సారీ. అయిపోయింది కెపాసిటీ. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు దీన్ని. బట్ ఓకే, ఎవ్రీడే యూ లెర్న్ సంథింగ్. ఇంతకుముందు మనం వ్లాగ్ చేసేవాళ్ళం కాదు కాబట్టి ఏదో అలా వచ్చి. అండ్ ఇక్కడికి చాలా రేర్గా వచ్చాను, ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వచ్చాను అంతే తప్ప సింగిల్ వెళ్ళి మనం తినే వేరే ఉంటాయి కదా. బట్ వన్స్ ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి అన్నీ చూపించాలని. బిగినర్స్ మిస్టేక్ అనుకోండి, ఆతృత. సో ఇంత గ్రేవీ అయితే వచ్చింది టోటల్గా. బట్ తినే కెపాసిటీ వస్తలేదమ్మా. ఈ రైస్ ఏదో కొంచెం అటు ఇటుగా కానిచ్చేస్తే అయిపోద్ది. షేర్వా ఓకే, బట్ మిర్చి షేర్వా అనేది కొట్టదబ్బా. ఇలా చెప్తున్నాను కాదు కానీ, బట్ నాకు అక్కడ ఇష్టం. ఎప్పుడు అక్కడ తిన్నప్పుడు ఇంకెక్కడ నేను చాలా చోట్ల తిన్నాను, దాన్ని ఎప్పుడు మ్యాచ్ చేయలేదు. మిర్చిలోకి వెళ్తే మటుకు ఆ షేర్వా ట్రై చేయడం అయితే మర్చిపోద్దు. దీన్ని పెరుగుతా కానిచ్చేస్తా. ఈరోజుకి కథ సమాప్తం. ఈరోజు నిజానికి నేను లంచ్ లేట్ అయింది, అందుకనే కానిచ్చేయచ్చులే అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పాను. బట్ పట్ట కుదరదమ్మా అని చెప్పింది.
నేను తినగా మిగిలి ఇంకా ఇంత వచ్చింది. ఐదింటికి తీసుకెళ్ళి సాయంత్రం తిన్నామే. ఇంకా సాయంత్రం రెస్టారెంట్ ఫింగర్ బాల్ లేదా ఈరోజు బాగా సేల్ చేసేసా అని చెప్పొచ్చా. బట్ అన్నిటికన్నా ఈరోజు తక్కువ తిన్నాను నేను. ఫస్ట్ కడుపు కూడా నొప్పి వస్తుందండి. పొద్దున్న యాప్స్ వరకు కూడా చేయించాడు తాజా. సో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తెలుస్తాం. సో మరీ అంత కారంగా కూడా లేదైనా సరే ముక్క నుంచి కాయబోతుంది అనమాట. సో నాకంతే కొంచెం కారంగా ఉంటే కారం ఎక్కువ తినలేము అనమాట. కారం తిన్నాను అనుకోండి స్వెట్ అన్నీ వచ్చేస్తాయి. బిల్లు మొత్తానికి ఈరోజుకైతే అదనమాట. ఇప్పుడు బిల్ తెస్తాడు. జనరల్గా మొన్నటి వరకు బిల్లు ఏమంటాం ఎంత ఉందో ప్రోడక్ట్ ఎంతో చూసి తినేవాళ్ళం. ఫుడ్ బ్లాగ్స్ కదా ఇప్పటి నుంచి, అందుకని స్పెషల్ ఏంటనేది వాళ్ళ దగ్గర అడిగి తినడం బెస్ట్ అని ఇలా ట్రై చేస్తున్నాం. సో రేపటి నుంచి మెనూ మార్చాలి. స్టార్టర్స్ తింటూ చూద్దాం ఏం తినమంటారు రెస్టారెంట్లో, మీరే చెప్పండి. సో వన్ ప్రోడక్ట్ బ్రదర్ బిల్. ఎంత అయింది అనుకుంటున్నారు బిల్లు? నేనైతే 5 స్టార్ కాబట్టి ఒక 500 అనుకుంటున్నా. జిఎస్టీ సిజిఎస్టీ అని కలుపుకొని 566 అయితే అయిందనమాట మన బిల్లు. సో 600 రూపీస్ వర్తా అంటే ఏం చెప్పాలంటే కాదు. వెల్ బాగుంది, బట్ 600 రూపీస్ పెట్టేంత అయితే బాగోలేదు. సో
బిల్లు కట్టి మీకు బయట మొత్తం చూపిస్తాను కదా, అది చూపిస్తాను. కనీసం లైన్లో ఉండండి. ఏంటి స్టోరీ కూడా పెట్టాను. కార్డు యూట్యూబ్ ఛానల్ భయ్యా. కంటిన్యూస్ బ్లాగ్ ఫ్రమ్ పార్కింగ్ టు పార్కింగ్. ట్యాప్ అండ్ పే ఉందా? టైం లేదు మీకు. అవును ఉంది, ఆన్ చేస్తాను. సరే పెట్టిస్తాను. నాకు ఒక కాపీ ఇయ్యరా? థ్యాంక్ యూ. షట్, కార్పొరేట్ మ్యూజిక్ అయితే ఉందా? నో బ్రో, చూద్దాం ఎలా ఉంటావు. సో అటు నుంచి అయితే మీకు ఫంక్షన్ హాల్స్, రూమ్స్ అటు నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇది మన సిట్టింగ్ ఏరియా. అవుట్ రాత్రి మట్లు వస్తే బాగుంటుంది ఇక్కడ జనరల్గా. అమ్మా సో మొత్తం
ఇదన్నమాట హోటల్. మీకు ఇందా చెప్పినట్టుగా వెజ్ అన్నాను కదా, వెజ్ అయితే ఈ పార్కింగ్ సెల్లార్ నుంచి వెళ్ళాలన్నమాట కిందకి. సో రైట్ సైడ్లో ఉంటుంది వెజ్. అదే కనుక బార్ చెప్పా కదా, ఇప్పుడు ఇందాక ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఇక్కడైతే ఉండేది బిల్డింగ్, అండ్ ఆ పార్కింగ్ సైడ్ ఉంది కదా, అక్కడేమో హట్స్ ఉండే అనమాట. హట్స్ లోపలికి వెళ్ళి తినాలి. గౌతమ్ లోగో అనమాట ఇది. సో బార్ అని కనబడుతుంది కదా, సో అక్కడైతే బార్ అనమాట. ఇంకా అది మిగతా వెనకాలంతా పార్కింగ్. సో అదనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఏంటో కింద కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోబాకండి. అండ్ మీరు ఎవరైనా తినాలి వచ్చుంటే ఎక్కడెక్కడ ఉన్నారో కూడా చెప్పడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇప్పటివరకు ఈ వీడియో ఇక్కడివరకు చూసినట్టయితే కనుక మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటనేది కామెంట్ చేయండి. సో ఎన్ని కామెంట్లు ఏంటని అనుకోబాకండి, బట్ తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంది, అందుకని అడుగుతున్నా. సో తెలిసిందేగా, హిట్ దిస్ అప్, జాయిన్ ది క్లబ్ అండ్ ఎక్స్పాండ్ అవర్ అప్ గైస్. మిమ్మల్ని మళ్ళీ 7 AM కలుస్తాను సండే.